వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ భాస్కర్ పులికల్ గారు రచించిన కథ కొవ్వొత్తి దీపం వింటారు. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. రవీంద్రుని కవిత ఎదురుగా టేబుల్ పైన కనిపించింది. పద్యం రవీంద్రుని స్వహస్తాక్షరాలలో ఉంది. రవీంద్రుని పద్యం నకలుకి లామినేట్ చేయించి చక్కగా ఫోటో స్టాండ్ లాగా చేయించి టేబుల్ పైన నిలబెట్టారు. టేబుల్ వెనుక టేబుల్ అంతే ఎత్తున్న పుస్తకాల షెల్ఫ్ ఉంది. దాని అద్దాలలో నుంచి మేనేజ్మెంట్, ఆర్థిక విషయాలపై రాసిన పుస్తకాలు అందంగా అమర్చబడి తొంగి చూస్తున్నాయి. ఆ షెల్ఫ్ పైన ఇత్తడి పాత్ర తళతళ మెరిసిపోతోంది. దానిలోని పూలు అలంకరణ తెలిసిన వాళ్లు సర్దినట్టుంది. రూముకు 4 మూలలా కూడా ఇండోర్ మొక్కలు, వాటి కుండీలు కనబడకుండా అందమైన చెక్క డబ్బాల్లో పెట్టారు. టేబుల్ వెనకనున్నది గోడ బదులు అద్దాలే. లోపల ఎండపడకుండా గోడెత్తు తెరలు వేశారు. కింద మెత్తటి తివాచి. టేబుల్, షెల్ఫ్, మొక్కలు పెట్టిన చెక్క డబ్బాలు నల్లగా మహాగని ఫినిష్లో ఉంటే, తివాచి, తెరలు ఆఫ్ వైట్ మీగడ రంగులో ఆ రూమ్ అందాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాయి. ఆఫీస్ పని పైన చాలాసార్లు ఆ గదిలో అడుగు పెట్టాను. కానీ అడుగు పెట్టిన ప్రతిసారి నాకు కొట్టొచ్చినట్టు కనిపించేది ఆ గది నీట్నెస్. ఇంతకీ ఆ గది మా మార్కెటింగ్ మేనేజర్ చటర్జీది. ఇప్పుడు కూడా ఆయన టేబుల్ వెనకాల ఉన్న రివాల్వింగ్ కుర్చీలో కూర్చునున్నారు. అతనిది స్థూలకాయం. కుర్చీ పూర్తిగా నిండిపోయింది. ఆయన ఆకారం, ముఖం కూడా ఉబ్బిపోయినట్టుంది. దవడ ఎక్కడ అంతమై గొంతు ఎక్కడ మొదలవుతున్నదో చెప్పలేం. కళ్ళు ఏనుక్కిలాగా చిన్నవిగా ఎర్రగా ఉన్నాయి. అయినా వాటిలో ఏదో ఆకర్షణ. చటర్జీ గారిని చూస్తూనే చూసిన వారిలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కలగడం నాకు, నా సహోద్యోగులకు కూడా అనుభవమే. ఆయనకు తన కింద పనిచేసే వాళ్లలో తన చూపులు, మాటలు, ప్రవర్తనలతోనే ధైర్యం కలిగించి తనకు కావలసిన పని చేయించుకోవడంలో చాలా నేర్పుంది. అతను బిజీగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. వచ్చిన ఫైలును వచ్చినట్టే వెంటనే తిప్పి పంపేయడం ఆయన అలవాటు. ఫైల్లో రాసిన విషయాలను ఒక్క చూపులోనే అర్థం చేసుకుని వెంటనే తన నిర్ణయాలు ఖచ్చితంగా అందమైన శైలిలో రాస్తాడాయన. ఆయన తీసుకున్న నిర్ణయాలు తప్పవ్వడం నేను వినలేదు. నేను మేనేజర్ అయితే ఇలా పనిచేయాలి అనుకునే వారిలో నేను ఒకణ్ణి. నన్ను చూసి నవ్వుతూ, రండి మూర్తిగారు, రండి, ఏంటిలా వచ్చారు, కూర్చోండి అని పలకరించారు. చటర్జీ ముదురు నీలం రంగు ప్యాంటు, లేత నీలం రంగు షర్టు టక్ చేసుకున్నారు. ఇస్త్రీ మడతలు కూడా చెరగలేదు. నాతో మాట్లాడుతూనే తన షర్టు జేబు పైన తన దృష్టి మరల్చారు. ఏదో దుమ్ము కనబడినట్టు తన చూపుడు వేలుతో తట్టి దాన్ని తొలగించ ప్రయత్నించారు. నా కంటికేమీ దుమ్ము కనబడలేదు. కానీ ఇది చటర్జీ గారి అలవాటు, మేనరిజం. బొంబాయి ట్రాన్స్ఫర్ అయిందండి అన్నాను నేను. నేను విన్నాను అన్నారు చటర్జీ. ఆఫీసులో జరుగుతున్న విషయాలన్నీ తెలిసి పెట్టుకుని తన చేతనైన సహాయం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి చేయడం ఆయనకు అలవాటు. అసలు చటర్జీ మా ఆఫీసులో అంత పాపులర్ అవ్వడానికి కారణం ఆయనలో ఉన్న ఈ గుణమే అనుకుంటాను. అవునండి, ఆ విషయంగానే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఇంతలో జవాన్ వచ్చి చటర్జీకి ఒక కవర్ అందజేసి వెళ్ళిపోయాడు. ఆయన నా ముఖంలోకి చూస్తూనే తన టేబుల్ డ్రాయర్లో నుంచి 3 సీసాలు తీశారు. చిన్న సీసాలే, ఖాళీగా ఉన్నాయి. చూడడానికి ముచ్చటగా ఉన్నాయి. ఒక్కో సీసా మీద ఒక్కో రంగు కాగితం అంటించుంది. మొదటి సీసాపై పసుపచ్చ కాగితం, దానిమీద మార్నింగ్ అని ఇంగ్లీష్లో రాసింది. చటర్జీ ఆ సీసా మూత తీసి జవాన్ తెచ్చిన కవర్లోంచి కొన్ని టాబ్లెట్లు ఆ సీసాలోకి జాగ్రత్తగా మార్చసాగారు. అలా మారుస్తూనే చెప్పండి అన్నారు చటర్జీ. కొంచెం గాబరాగానే ఉంది. కొత్త ఇంటిని వెదకటం నుంచి పిల్లల స్కూళ్ల వరకు అన్నీ గొడవలే. మీరింతకు ముందు బొంబాయిలో పనిచేశారు కదా, మిమ్మల్ని కలిసి అక్కడి విషయాల గురించి తెలుసుకుందామని వచ్చాను అన్నాను. చటర్జీ మొదటి సీసా నింపడం పూర్తయింది. నూన్ అని ఆకుపచ్చ కాగితం రాసి అంటించిన సీసాలోకి మరికొన్ని మాత్రలు మార్చసాగారు. చటర్జీ గారు ఆ పని చేస్తూనే మరి చెప్పండి అన్నారు. చటర్జీ గారు నా గోడు వినలేదనిపించింది. మళ్ళీ ఓసారి ఆయన్ని ఉద్దేశించి, బొంబాయి మొదటిసారిగా పోతున్నాను కదండి, కొంచెం గాబరాగానే ఉంది.
కొత్త ఇంటి నుంచి పిల్లల స్కూళ్ళ వరకు అన్నీ గొడవలే. మీరింతకుముందు బొంబాయిలో పనిచేశారు కదా, మిమ్మల్ని కలిస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందని ఆఫీస్లో అందరూ అన్నారండి, అందుకే వచ్చాను అన్నాను. చటర్జీ గారికి ఒంట్లో అంతగా బాగుండడం లేదని విన్నాను. ఆయన ప్రతి పనిని సిస్టమేటిక్గా చేస్తారని కూడా విన్నాను. కానీ తినే మాత్రలను కూడా ఇలా చక్కగా వేర్వేరు సీసాల్లోకి మార్చి మరీ తినడం చూడడం మాత్రం ఇదే మొదటిసారి. మిగిలిన మాత్రలన్నీ ఎర్ర రంగు కాగితం అంటించిన రాత్రి సీసాలోకి మార్చి సీసాలన్నీ తన డ్రాయర్లో తిరిగి పెట్టేశారు. మాత్రలు తెచ్చిన కవర్ని నలిపి జాగ్రత్తగా చెత్తబుట్టలో వేసేశారు. బొంబాయి మంచి పోస్టింగేనండి. మేము బొంబాయిలో ఉన్నన్నాళ్ళు బాగా ఎంజాయ్ చేసాం. కొంచెం ప్రయాణాలు కష్టం అనుకోండి, కానీ క్వార్టర్స్ దొరికాక బొంబాయి అంత సౌకర్యం ఉన్న మరో సిటీ లేదండి. క్వార్టర్స్కి వెంటనే అప్లై చేయండి. క్వార్టర్స్కి దగ్గరే కదా ఆఫీసు, స్కూళ్ళు అన్నీను. ఆ విధంగా మనం ఈ కంపెనీకి పనిచేయడం అదృష్టమేనండి. అయినా మీరు నా ఫైలు కోసమే వచ్చినట్టున్నారు, తీసిస్తాను ఉండండి అని లేచి తన ఎడమ చేతి వైపునున్న గోడ వైపుకి వెళ్ళారు. అక్కడున్న షెల్ఫ్లో ఓ ఫైలు మీద బాంబే అని అందంగా రాసింది. దాన్ని తీసి నాకు ఇచ్చారు. అవును, నే వచ్చింది ఆ ఫైల్ కోసమే. చటర్జీ గారు తాను పనిచేసిన చోట్ల మీద ఒక్కో ఫైలు సృష్టించారని, ఆ ఫైలు చాలా ఉపయోగకరమైనదని మా ఆఫీసులో వినికిడి. చాలామంది ఆ ఫైళ్లను పొగుడుతూ నన్నోసారి తప్పకుండా చదవమని సలహా ఇచ్చిన వాళ్లే. చటర్జీ గారికి టేబుల్ మీద నాకు కనబడని ధూళి ఏదో కనబడిందేమో, దాన్ని తన టేబుల్ డ్రాయర్లోని ఒక డస్టర్ గుడ్డ తీసి ఓసారి తుడిచి తిరిగి డ్రాయర్లో పెడుతూ, మూర్తిగారు, ఈ ఫైల్లో అన్ని విషయాలు ఉన్నాయి, మీకు కావలసినన్ని రోజులు ఉంచుకోండి, కానీ తిరిగి ఇచ్చేటప్పుడు ఇలాగే నీట్గా ఉంచితే మంచిది. చిరిగిన పుస్తకాలు, ఫైళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదు అని నవ్వుతూ అన్నారు చటర్జీ. ఆ రోజు రాత్రి భోంచేసి పడుకోబోయే ముందు చటర్జీ గారి ఫైలు ముందేసుకుని కూర్చున్నాను. వారిది చాలా చక్కని రాత. యథాతథంగా కాపీ తీసి అచ్చు పుస్తకంగా అచ్చేయవచ్చునేమోనన్నట్టుగా ఉంటుంది. మొదటి పేజీలో బొంబాయి నగరంలోని కొన్ని ముఖ్య ప్రదేశాలున్న పోస్టర్ ఉంది. దానిమీద వెల్కమ్ టు బాంబే, ది ఎల్డరాడో ఆఫ్ మిలియన్స్ ఇన్ ఇండియా అని రాసుంది. రెండో పేజీలో విషయ సూచిక. 1. నగరం చరిత్ర. బొంబాయి నగరం పుట్టుక గురించి, దాని చరిత్ర గురించి పేపర్లలో, మ్యాగజైన్స్లో పడిన వ్యాసాలను, ఫోటోలను కత్తిరించి అతికించిన స్క్రాప్ పుస్తకం మొదటి అధ్యాయం. 2. నగరం చేరేదెలా, నగరం చేరడానికి ఏ రైళ్లు అనుకూలమో, ప్లేన్లో వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీ మాట్లాడుకోవడం ఎలాగో, రైల్వే స్టేషన్ల నుంచి, ఎయిర్పోర్టు నుంచి వాటి దగ్గరలో ఉన్న కొన్ని హోటళ్ల వివరాలు, ఆ ప్రదేశానికి చేరడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి వివరాలన్నీ ఉన్నాయి. 3. స్వీట్ హోమ్ను ఎలా వెతుక్కోవడం అన్న ఈ అధ్యాయంలో కంపెనీ క్వార్టర్స్ ఎక్కడెక్కడున్నాయో, వాటికి ఎవరికి అప్లై చేయాలి, ఒకవేళ కంపెనీ ఇల్లు దొరకడం కొంచెం ఆలస్యం అయితే ఏ ఏరియాలో కొంచెం రీజనబుల్ రెంట్కి ఇల్లు దొరుకుతుందో అన్ని వివరాలు ఉన్నాయి. 4. మీ సామాన్లు ఎలా తరలించాలి, ప్యాకింగ్ బాగా ఎవరు చేస్తారు, రైల్వే కంటైనర్ సర్వీసెస్ గురించి, కంపెనీ ఏ ఖర్చులకు డబ్బిస్తుంది, బిల్లు కోసం రిసీట్లు ఎవరి దగ్గర తీసుకోవాలి, బిల్లు ఎలా సబ్మిట్ చేయాలి అన్న వివరాలు ఈ 4వ చాప్టర్లో చోటు చేసుకున్నాయి. ఇక 5. పిల్లల స్కూళ్ళు, కాలేజీల గురించిన వివరాలు. స్కూళ్లల్లో అడ్మిషన్ల కోసం ఎవరిని సంప్రదించాలి, డొనేషన్లు ఏ రేంజ్లో ఉంటాయి, రికమెండేషన్లు పనిచేస్తాయా లేదా అన్న విషయాలని ఇందులో వివరించారు చటర్జీ గారు. 6. నగరంలో సులభంగా తిరగడం కోసం ఏ రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో, రైల్వే బస్సు పాసులు ఎక్కడ దొరుకుతాయో, వాటిని సంపాదించే పద్ధతి, ట్యాక్సీలకు మాత్రమే పరిమితమైన ప్రదేశాల గురించి వివరించారు ఈ 6వ అధ్యాయంలో. ఇక 7. రేషన్ కార్డు మార్పించడం ఎలా, మోటార్ సైకిల్, కార్లను ఆర్టీఏ బొంబాయి దగ్గర రిజిస్టర్ చేయడం ఎలా, గ్యాస్ మార్పించడానికి పద్ధతి అన్నీ ఉన్నాయి. అంతేకాక ఏ వస్తువులు ఎక్కడెక్కడ చౌకగా దొరుకుతాయో అని 8వ దాంట్లో నగరంలో చూడాల్సిన ప్రదేశాల గురించి 9వ చాప్టర్లోనూ రాశారు. చివర బొంబాయి నగరం పెద్ద మ్యాప్ ఫోల్డర్ ఫైల్ చేశారు. ఆ రాత్రి
పైపైనే చదవడానికే ఆ ఫైలు 2 గంటలు తీసుకుంది. నా హృదయంలో ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి చెలరేగుతున్న ప్రశ్నలకే కాక ఇంకా రాబోయే రోజుల్లో నాకు తప్పకుండా జనించే ప్రశ్నలకు కూడా జవాబులు దొరికాయి. ఫైల్ చివర్లో స్టెప్ బై స్టెప్ రాసిన పనుల పట్టిక ప్రకారం నా పనులు కూడా చేయడం మొదలుపెట్టాను. నా పనులన్నీ చకచకా అయిపోయాయి. బొంబాయి చేరిన వెంటనే నేను, నా ఫ్యామిలీ సుపరిచితులుగా తిరగడం మొదలెట్టాం. అన్ని సౌకర్యాలు చటర్జీ గారి ఫైలు పుణ్యమాని చేరిన వారం లోపలే సమకూరిపోయాయి. నేనింతకు ముందు 4 ట్రాన్స్ఫర్లు చూశాను. ప్రతిసారి నాకు, నా కుటుంబానికి ఆ ట్రాన్స్ఫర్లన్నీ ఓ పెద్ద మానసిక వ్యధగా తయారయ్యాయి. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి కనీసం ఓ 6 నెలల నుంచి సంవత్సరం వరకు పట్టేది. అలాంటిది ఈ బొంబాయి ట్రాన్స్ఫరు ఎలాంటి టెన్షను లేకుండా సంతోషంగా మారడం చటర్జీ గారి ఫైలు వల్లేనని స్పష్టమైపోయింది నాకు. నేను కూడా వారి అభిమానినైపోయాను. ఫైలు వాపస్ చేసి నా కృతజ్ఞత చటర్జీ గారికి తెలపడం కోసం వెళ్ళాను. చటర్జీ గారు నా సంతోషం చూసి ఆయన సంతోషపడ్డారు. ఈ ఫైలు ఇంకా ఉపయోగపడుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది మూర్తి గారు. ఈ ఫైలుని తిరిగి ఇస్తున్న వారి ముఖంలో సంతోషాన్ని చూసినప్పుడల్లా నేను ఈ ఫైలు తయారు చేయడానికి పడ్డ శ్రమకు ఫలితం కనిపిస్తుందండి అన్నారు చటర్జీ. ఈ ఫైల్ నాకెంతగా ఉపయోగపడిందో మాటల్లో చెప్పలేను. నాకు బొంబాయి అంటే ఉన్న భయమంతా పోయింది. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు అన్నాను నేను. మీకు బొంబాయి ట్రాన్స్ఫర్ అవడం నాకు సంతోషంగా ఉంది. నాకు కూడా బొంబాయిలో కొంత పనుంది. మీకు ఈ విషయమై తొందరలో ఉత్తరం రాస్తాను. మీరు కొంచెం శ్రమపడాల్సి వస్తుందేమో. చటర్జీ గారు కొంచెం ఆయాసంతో మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆస్తమా వచ్చినట్టుంది అనుకున్నాను. ఒంట్లో బాలేదా అండి అని అడిగాను. అవునండి అంటూ కింద డ్రాయర్లోని ఓ చిన్న ప్లాస్టిక్ సీసా తీసి దానిలో నుంచి ముక్కులోకి డ్రాప్స్ వేసుకున్నారు. ఈ డాక్టర్లతో కూడా తెగ ఇబ్బందిగా ఉందండి. అది తినద్దు, ఇది చెయ్యొద్దు అని 190 కండిషన్స్ పెడతారు. అవన్నీ చేస్తే జీవితం అంటే ఏమిటండి? ఇంకా అలా ప్రతివాటికి భయపడుతూ జీవితం గడపడం నాకు ఇష్టం లేదు అన్నారు ఆయన. చటర్జీ గారిని ఆ పరిస్థితిలో మరింత కష్టపెట్టడం ఇష్టం లేక ఆయన నుంచి సెలవు తీసుకుని బయటపడ్డాను. బొంబాయి వచ్చి దాదాపు 6 నెలలయింది. సెంట్రల్ ఆఫీస్లో అందరూ పరిచయం అయ్యారు. స్వతహాగానే బాగా పనిచేయడం వల్ల, కలుపుగోలుతనంగా ఉండడం వల్ల కొద్ది కాలంలోనే నాకు చాలామంది మంచి స్నేహితులు దొరికారు ఇక్కడ. ఇప్పుడు సెంట్రల్ ఆఫీస్లో ఏ పనైనా చిటికలో చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. 6 నెలల ముందు ఈ మాత్రం పరిచయాలుంటే అసలు ట్రాన్స్ఫర్ వచ్చేది కాదేమో. ఓ రోజు ఆఫీస్లో పనిచేస్తుండగా ఓ పెద్ద కవరు రిజిస్టర్ పార్సల్గా నా పేరు మీద వచ్చింది. ఫ్రమ్ అడ్రస్ చటర్జీ గారి నుంచి. అంత పెద్ద పార్సల్ అంటే చదవాల్సింది చాలా ఉంటుంది కదా అని దాన్ని పక్కన పెట్టి నా నిర్ణయాల కోసం టేబుల్ పైన పేరుకుపోయిన ఫైళ్లని చూడసాగాను. మరో గంటలో ఫైళ్లనన్నింటినీ చూసేసి చటర్జీ గారు పంపిన కవరు చింపాను. అందులో 2 కవర్లున్నాయి. ఓ పెద్ద ఫైల్ ఉంది. 2 కవర్లలో ఒకదానిపైన నా పేరు రాసింది, మరో దానిపై సెంట్రల్ ఆఫీస్ అడ్రస్ ఉంది. చటర్జీ గారి ఫైలు ఇంతకు ముందు చదివినందున ఈ ఫైల్లోని విశేషాలు ఏంటని ఆత్రంగా ఆ ఫైలు తిప్పడం మొదలెట్టా. మొదటి పేపర్లో ఓ కొటేషన్ భగవద్గీత నుంచి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. 2వ పేజీలో విషయ సూచిక ఉంది. 1 ఆర్థిక పరిస్థితి, 2 హాస్పిటల్ మేనేజ్మెంట్, 3 శ్మశాన వైరాగ్యం, 4 ఫ్యామిలీని సముదాయించడం, 5 ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసి, పెన్షన్, 6 రీసెటిల్మెంట్. విషయ సూచిక చూస్తూనే ఆశ్చర్యపడ్డాను నేను. చటర్జీ గారి సరళమైన శైలి నన్ను ఫైల్ ఆశాంతం చదివించింది. కానీ ఆ ఫైల్లో రాసింది మొదటి 4 చాప్టర్లే. ఆఖరి 2 చాప్టర్లు ఎందుకో రాయలేదు చటర్జీ గారు.
మొదటి చాప్టర్లో ఆయన తనకు ఎంతెంత డబ్బు ఏ ఏ బ్యాంకుల్లో ఉన్నదో, ఆ అకౌంట్ల వివరాలు, సంపాదించిన స్థిరాస్తుల వివరాలు, ఆ పత్రాలున్న చోటును గురించిన వివరాలు ఉన్నాయి. ఆఫీస్లో తీసుకున్న లోన్ వివరాలు కూడా ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, ఎల్ఐసి పాలసీలకు ఏ విధంగా నామినేషన్లు దాఖలు చేయవచ్చునో కూడా చక్కగా వివరించారు. రెండో చాప్టర్లో క్యాన్సర్, ఆస్తమా, షుగర్ ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు, వాడవలసిన మందులు, చేరవలసిన హాస్పిటళ్లు, కలవాల్సిన డాక్టర్లు, ఎక్స్పర్ట్స్ గురించిన వివరాలన్నీ రాశారు చటర్జీ గారు. ఇక మూడో చాప్టర్ కొంచెం డిప్రెసింగ్గా ఉంది. కొంచెమే చదివినా ఎందుకో బాగా డిప్రెస్ అయ్యాను. మనిషి చనిపోయిన తర్వాత తతంగం అంతా అందులో ఉంది. డెత్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలో, శ్మశానానికి కావలసిన ఏర్పాట్లు, పిలవాల్సిన బంధువుల లిస్టు. ఇక నాలుగో చాప్టర్లో బంధువులను సముదాయించడం ఎలాగో ఆయనకు తోచిన విధానాలు రాస్తూ రీడర్స్ డైజెస్ట్లో ఈ విషయం పైన వచ్చిన ఓ చక్కని ఆర్టికల్ను ఫైల్తో జత చేశారు. ఫైలు చదవడం ముగించేసరికి నాకు డిప్రెషన్తో పాటు ఆందోళన, రవ్వంత భయం కూడా వేశాయి. చటర్జీ గారు నాకు ఈ ఫైల్ ఎందుకు పంపించినట్టు? ఎన్నో ప్రశ్నలు నా మదిలో. వెంటనే చటర్జీ గారు నాకు రాసిన ఉత్తరం తీసి చదవడం మొదలెట్టాను. డియర్ మూర్తి గారు, నేనీ ఫైలు ఎవరికి పంపించాలి అని ఆలోచిస్తున్నప్పుడే మీకు బాంబే ట్రాన్స్ఫర్ కావడం, మీరు నేనిచ్చిన బాంబే ఫైలు చాలా ఉపయోగపడిందని కృతజ్ఞతలు చెప్పడం జరిగాయి. సెంట్రల్ ఆఫీస్లో కూడా మీ వంటి సిన్సియర్ వర్కర్లు తొందరలోనే పేరు తెచ్చుకోకుండా ఉండడం కష్టమని నాకు తెలుసు. నా అంచనాలు తప్పిపోకుండా మీరు సెంట్రల్ ఆఫీస్లో పేరుతో పాటు మంచి ఇన్ఫ్లుయెన్స్ కూడా సంపాదించేశారు. మీకు ఉత్తరం అందేసరికి నేను మీకు అందరికీ అందని చోటికి చేరిపోయి ఉంటాను. కానీ నా ఫైలు మొదట్లో రాసిన భగవద్గీత శ్లోకంలో లాగా నేను శరీరం అనే వస్త్రాన్ని వదిలేసి మరో వస్త్రం ధరించడానికి ఈ పాటికి తయారవుతుంటున్నానేమో. మీరు నేను ఈ ఉత్తరంలో జతపరిచిన ఫైలును చూసే ఉంటారనుకుంటాను. ఈ ఫైలు అసంపూర్ణమే. చివరి 2 చాప్టర్లు అదే పిఎఫ్, ఎల్ఐసి రీసెటిల్మెంట్ గురించి రాయలేదు. పిఎఫ్, ఎల్ఐసిల నుంచి రావాల్సిన డబ్బును వీలైనంత తొందరలో మా ఆవిడికి ఇప్పించగలగడం మీకు వదిలేస్తున్నాను. దానికి కావలసిన పత్రాలను కూడా నేను ఈ ఉత్తరంతో పాటు జతపరిచాను. వీటిని నా భార్యకు అందజేయడంలో మీరు పడిన సాధక బాధకాలు, మీ సలహాలను మీరు శ్రమ అనుకోకుండా రాస్తే 5వ అధ్యాయం పూర్తయినట్టే. నా భార్య బిఏ చదివింది. వయసు 40 ఏళ్ళు కాబట్టి ఇంకా 18 ఏళ్ళు పనిచేయడానికి వీలుంది. మన కంపెనీలో ఉద్యోగంలో ఉన్నవారు చనిపోతే వారి ఫ్యామిలీలో ఒకళ్ళకి కంపాషనేట్ గ్రౌండ్ మీద ఉద్యోగం ఇస్తారని తెలుసు కదా. మీరు సెంట్రల్ ఆఫీస్లో ఉన్నారు కాబట్టి నా భార్యకు నా తర్వాత మన కంపెనీలోనే ఓ ఉద్యోగం ఇప్పించడం కోసం కావలసిన ఫార్మాలిటీలనన్నింటినీ పూర్తి చేసే బాధ్యతను కూడా మీ పైన వేస్తున్నాను. ఈ అనుభవాన్ని కూడా మీరు రాస్తే చివరి అధ్యాయం పూర్తవుతుంది. అలా పూర్తి చేసిన ఫైలు మన ఉద్యోగుల అసోసియేషన్ ఆఫీసుకు పంపించండి. నా దగ్గరున్న మిగిలిన ఫైళ్లను కూడా అసోసియేషన్ ఆఫీస్కే పంపించి వేస్తున్నాను. మీకీ పని చెప్పే ముందు అసలు నేను ఇలా ఫైళ్లు ఎందుకు రాశానో, వాటిని అసోసియేషన్కు ఎందుకు పంపించాలనుకుంటున్నానో మీకు విశదీకరించడం నా కనీస కర్తవ్యం అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువగా ఆలోచించడం అలవాటు. మనుషులను, వారి ప్రవర్తనలను పరిశీలించడం, వారి ప్రవర్తనకు కారణాలను ఆలోచించడము కూడా నాకు హాబీ అయిపోయింది. ఇలాంటి ఆలోచనలే నన్ను పిచ్చి కంక్లూషన్కి తెచ్చాయి. మనిషి అశాంతికి, అసంతృప్తికి, దుఃఖానికి కారణం తాను తర్వాత ఏం చెయ్యాలి, తనకు భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అన్న సందేహము, భయమే. దీన్నే నేను ఫియర్ ఆఫ్ ది అన్నోన్ అని అనుకున్నాను. మనిషి సంతోషంగా లేడు అంటే వెంటనే నేను ఆ ప్రవర్తనకి నా జవాబు సరిపోతుందా అని చూసుకునేవాణ్ణి. ఉదాహరణకి, మీరు బొంబాయి వెళ్లే ముందు మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మీ టెన్షన్కి కారణమేమిటో ఆలోచించండి.
మీకు బొంబాయి గురించి తెలిపిన వెంటనే మీరు కొద్దిగానైనా రిలాక్స్ కాగలిగారు. అలాగే మనుష్యులు దెయ్యాలంటే దేవుడంటే ఎందుకు భయపడతారు? ఎవ్వరూ దెయ్యాలని దేవుళ్ళని చూడలేరు కాబట్టి, వాటి గురించి సరిగ్గా తెలియదు కాబట్టి. కొందరు స్వాములు జ్ఞానులు తమ జీవితాలని వెచ్చించి అసలు నిజం అంటే ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించారు. తాము తెలుసుకున్న దానిని వారికి తోచిన విధంగా మిగిలిన వారికి చెప్పే ప్రయత్నం చేశారు. కొందరు పుస్తకాలు కూడా రాశారు. అలాగే వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు మరో మార్గం వెంట ప్రయాణిస్తూ తెలియని ప్రతి విషయాన్ని వైజ్ఞానికంగా విశదీకరింప ప్రయత్నించారు. నేను వారి సాటివాణ్ణి కాను, కానీ నాకు తెలిసిన సగటు మనిషి తనకు తెలియని చిన్న చిన్న విషయాల వల్ల తన జీవితం టెన్షన్తో అనవసరంగా దుఃఖమయం చేసుకుంటున్నాడని తెలుసు. అందుకే నాకు కలిగిన అనుభవాల మీద ఫైళ్లు రాయడం మొదలెట్టా. ఈ ఫైళ్లను ఉపయోగించుకుని తిరిగి వాటిని నాకు ఇస్తున్నప్పుడు నా మిత్రుల ముఖాలలో వెలిగిన సంతోష ఛాయల్లో నా సంతోషాన్ని వెతుక్కున్నాను. నా అదృష్టం కొద్దీ నా చావు నాకు ముందుగానే తెలిసేలాంటి జబ్బు నాకు వచ్చింది. అప్పుడే నా ఆఖరి ఫైలు రాయడం ప్రారంభమైంది. నాలాంటి పరిస్థితి వచ్చిన వాళ్ళు సేద తీరే విధంగా ఈ ఫైలు రాశాను. ఈ ఫైలు వారి మీద ఆధారపడి ఉండేవారి కోసం కూడా రాశాను. ఈ ఫైలు మీకు ఇచ్చిన బాంబే ట్రాన్స్ఫర్ ఫైలులాగా అందరికీ ఉపయోగపడకపోవచ్చును, కానీ ఎవరికైనా ఆ పరిస్థితి వస్తే ఉపయోగపడుతుంది కదా అని రాశాను. అందుకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా నా ఫైళ్ళన్నీ అసోసియేషన్ ఆఫీస్లో ఉంచడానికి ఏర్పాటు చేశాను. నా జీవితం బ్రతికినన్నాళ్ళు వీలైనంత సంతోషాన్ని అనుభవించాను. కానీ మూర్తిగారు, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒక్కటే నాకు తీరని కోరిక. అసలు మనిషికన్నింటికంటే భయం కలిగించేది చావు. కారణం నేను అన్నదే, ఫియర్ ఆఫ్ ది అన్నోన్. చావు తర్వాత ఏం జరుగుతుందో, ఏమవుతామో అని. మృత్యువు తర్వాత ఏమవుతుందో మనకెవ్వరికీ తెలీదు. ఈ ఫైలు మీకు అందేపాటికి నాకు ఆ రహస్యం తెలిసిపోయి ఉంటుంది. ఆ విషయంపై నేను ఫైలు రాయగలిగినా దానిని మీ లోకంలోకి పంపించడం ఎలా అన్నదే నా బాధ. మరి సెలవా మూర్తిగారు? వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ భాస్కర్ పులికల్ గారు రచించిన కథ కొవ్వొత్తి దీపం విన్నారు. ఈ కథ 1991లో ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.